అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘంగా 14 సంవత్సరాల పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చి మంచి వర్గ అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు మంచి అభివృద్ధి పరిచయం చేసిండు. కానీ కొంచెం సొంత లాభం గురించి ఏదో రాజకీయ పదవుల గురించి ఏదో చేసి ఆ పార్టీలో మాకు పదవులు ఉన్నాయి కాబట్టి నోరు మూసుకొని ఏదో రేవంత్ రెడ్డి ఏదో అంటాడని చెప్పి మా పదవులు వికేసాడేమో అని భయంతో తప్పే మాట్లాడితే తప్ప వాళ్ళకు కూడా తెలుసు వాస్తవంగా కేసీఆర్ ఉన్నప్పుడు మంచి జరిగింది, ఇప్పుడు మంచి జరుగుతలేదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కేసీఆర్ను వాళ్ళు కూడా అలా మనసులో కూడా ఉంది, ఓటు మేము వేయో తీసారని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారన్న. వాస్తవంగా ప్రత్యేకంగా అనగలేకపోతున్నారు, కానీ లోపల మాత్రం వాళ్ళకు కూడా ఉంది. కాంగ్రెస్ వాళ్ళకు వాస్తవంగా మేము కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, మాకు రైతు బంధు ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే కొందరికి కాంగ్రెస్ వాళ్ళకే రైతు బంధు పడుతున్నది. అది ఒక విచిత్రమైన ఊర్లలో టీఆర్ఎస్లకు పడతలేదు, బీజేపీలకు పడుతుంది. ఇదేంత బాబు మా కాంగ్రెస్లకు పడుతుంది కాబట్టి ఒక ప్రచారం కూడా నడుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దళిద్ర ముఖ్యమంత్రిని ఎప్పుడు దింపాలనే ఆలోచన ప్రభుత్వంలో ప్రజలు ఉన్నారన్న. అయితే గతంలో తండాలను గ్రామ పంచాయతీ చేసిన కేసీఆర్ మీకు సర్పంచ్గా కూడా మీకు నాయకత్వం అనేది లభించింది. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్కి కొద్దిగా గ్యాప్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. దేనికి అనుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు చేతగాని ప్రభుత్వం అన్న. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రము అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మడెమ్మడి ఎలక్షన్ పెట్టి 6 నెలలు కాకుండా సార్ 2 నెలల లోపే ఎలక్షన్ పెట్టింది. కానీ ఈ ముఖ్యమంత్రికి ఏం చేయాలని అర్థం కాక స్థానిక సంస్థ ఎన్నికలు రేపు పెడతా, మా పెడతా, 2 నెలలు పెడతా, 3 నెలలు పెడతా ఇప్పటివరకు కాలేపన చేసి 11-12 నెలలు అవుతుంది. ఆయన స్థానిక సంస్థలు పెట్టలేడు. ఇంకోటి మీరు అన్నట్టు తాండాలు ప్రత్యేక పంచాయతీ చేసి అసలు ప్రత్యేక పంచాయతీలో కూర్చున్నటువంటి సర్పంచులు అందరూ చాలామంది ఏమంటారంటే వాస్తవంగా మేము మళ్ళొకసారి మేమే గెలిచేటోళ్ళము, కానీ ఈ ప్రభుత్వం వచ్చే కదా అంటే. ఇంకోటి ఏం నడుస్తుందంటే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకం వచ్చింది, నేను ఓడిపోతాననే భయంతో రేవంత్ రెడ్డి పెడతాడు. భయంతో. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు పెట్టినా అసెంబ్లీ నియోజకవర్గం ఏ అసెంబ్లీ పెట్టినా కేసీఆర్ పక్క అన్ని సీట్లు కైవాసం చేసుకుంటాడని చెప్పి భయంతో రేవంత్ రెడ్డి ఈ స్థానిక సంస్థలు కూడా పెడతలేడు. అయితే చివరిసారిగా మీ గిరిజన పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యే కానీ మన గిరిజన సమాజానికి మీతో ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మేమేమనుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీలో గిరిజనులు వాస్తవంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్లకు నిజంగా తెలివి ఉంటే, సిగ్గుశరం ఉంటే అందులో ఉండి ఎవరైతే రేవంత్ రెడ్డికి నిలదీసి ఆనాడు చెప్పిన హామీలను ఎందుకు అమలు చేస్తలేవు చేయమని అడిగే హక్కు వాళ్ళకు ఉంది, అడగాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిలదీసే వాళ్ళు నిలదీయాలి, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆనాడు ఇన్ని హామీలు ఇచ్చినావు, ఇప్పుడు మేము ఊళ్ళోకి పోతే మాకు ఎవరు రాణిస్తలేరు, మాకు ఇబ్బంది పెడుతున్నారు, మాకు అడుగుతున్నారు అని చెప్పి ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచులు కానీ, మరి ఎవరైనా లీడర్లు కానీ వాళ్ళకి సిగ్గుశరం ఉండాలన్నా.